అంటాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా? అవు తెగబడదు. ఇలా పొంకనాలు కాకపోతే మీ పొంకనాల మాటలకి తెలంగాణ ప్రజలు భయపడతారు అనుకుంటున్నావా? నువ్వేదో తొక్కుతా, నరుకుతా, లేపుతా, పండబెడతా అంటే ఏమో ప్రజలు భయపడతారు అనుకుంటున్నావా, లేకపోతే తెలంగాణ ప్రజలు భయపడతారు అనుకుంటున్నావా? నువ్వేం తెలంగాణ నువ్వు కావులే కానీ మాకు తెలుసు ఆ విషయం. కానీ ప్రజలేం భయపడరు. ఇంకా మంచి మజా ఉంది. ఇప్పుడే అసలు సినిమా ఉంది ముంగలపండి, ఇంకా మంచిగా ఉంటుంది. నువ్వు చెప్తున్నావు చూసినావు, ఇంద్రవెల్లిలో మొన్న ఓ సభలు అన్నాడు, అదేంది ఎల్బీ స్టేడియంలోనా కార్యకర్తలు అది మీటింగ్ పెట్టుకుని ఒకటి అన్నాడు, ఇది ఇంద్రవెల్లే అసలు సినిమా, ఇంద్రవెల్లి నుంచి స్టార్ట్ చేస్తా అని. మంచిగానే కనపడుతుంది మాకు కూడా. ఇంద్రవెల్లి నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది. ముంగలపంటి ఇంకా మస్తు మజా ఉంటుంది. మంచి కమెడియన్, మన పొలిటికల్ కమెడియన్ బ్రహ్మానందాన్ని, కేఏ పాల్ని చూడవచ్చు మనం రేవంత్ రెడ్డి లోపల. 10 ఏళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా? పేదవాడు ఆత్మగౌరవం. నువ్వు ఇచ్చినటువంటి కరెంట్ తోటి ఎట్లా ఉన్నారో ఇక్కడ చూడు నాయన, ఇప్పుడే చూపిస్తే కదా నేను. నువ్వు ఇచ్చినటువంటి కరెంట్ తోటి ఇట్లా చూడు. మీరు బిల్లు కట్టకుండా మేము వైర్లు కట్ చెప్తామని మాకు చెప్పాలి సార్. ఒక్కటి అది చెప్పకుండా ఏం బిల్లు లేదు అనే అండ్రి, మన కరెంటు బిల్లు ఉన్నదని చెప్పిలా. బిల్లు యూనిట్లు అన్నాడు సార్. అట్లా ఇది మెదక్ జిల్లాల ఒక కాలనీ మొత్తానికి కరెంట్ కట్ చేసిపోయారు, బిల్లులు కడతలేరు అని. ఎవరు? విద్యుత్ అధికారులు. కట్ చేసిపోతే పాపం రాత్రి మొత్తం చీకట్ల పిల్లలకు దోమలు కుట్టంగా, దోమలు గర్వంగా, ఆ పురుగేమి బుషేమి చీకట్ల ఈ అన్నిటికీ పాపం వాళ్ళంతా ఆ కాలనీ, ఆ ఊరు మొత్తం ఇబ్బందులు పడ్డది. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం. ఇంకా ఈయన చెప్తాడు సొక్కం పూస లెక్క. మీరు ఎన్నడన్నా ఆలోచించారా గిట్లా? కేసీఆర్ ఉన్నప్పుడైతే ఎప్పుడు గింతగానం కరెంట్ అయితే పోలేదు. ఏడా పొద్దుగాల చూడాలి, వస్తుంది పోతుంది, వస్తున్న ఓ రామశిల్క రాక్ పోకు బంగారు శిల్క అన్నట్టు కరెంట్ వస్తుంది పోతుంది. ఒకసారి మిల్క్ అంటుంది, ఒకసారి ఇట్లా పెద్దగా వస్తుంది. గిదేమి కరెంటు, గిదేమి కథ. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే మేము ఎట్టుంటుందో అనుకున్నాం. మాలాంటి ఏజ్లు ఉన్న వాళ్ళకి చాలామంది తెలియదు. మేము 90లో పుట్టినోళ్ళము. అంతకు ముందు ఉండే ఇందిరమ్మ రాజ్యం. ఆ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం అందరం. అన్నారు ఇప్పుడు 200 యూనిట్లు అని అన్నారు సార్. ఇప్పుడు ఏఈ గారు వచ్చి దౌర్జన్యం ఈ విధంగా ఇదే నన్ను ఆలోచించినటువంటి ఈ పథకాలు అంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినావు. 10 లక్షల రూపాయలు. అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఇందిరమ్మ అని చెప్పకూరి. ఎందుకంటే ఇంకా అయిపోయింది, ఇందిరమ్మ కథ అయిపోయింది. ప్రజలకు అర్థమైపోయింది, ఈ 2 నెలల్లో అర్థమైపోయింది. ఓహో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా? ఓహో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లా నీళ్లు రావా మనకు? ఓహో ఇందిరమ్మ రాజ్యం అంటే మనకు కరెంటు రాదా? ఇందిరమ్మ రాజ్యం అంటే బస్సుల కోసం కొట్లాడుకొని సావాలనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాలనా? ఇందిరమ్మ రాజ్యం అంటే కాలువలలో వచ్చేటువంటి నీళ్ళు ఆగిపోవడము, వచ్చేటువంటి రైతు బంధు ఆగిపోవడము, వచ్చేటువంటి పింఛన్ ఆగిపోవడం, ఇదే ఇందిరమ్మ రాజ్యం అంటే అని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఇక మళ్ళీ మీరు ఇందిరమ్మ రాజ్యం ప్రచారం చేశారనుకో, వద్దురా బాబు ఇందిరమ్మ అంటేనే కథ పొరక తీసుకొని కొట్టట్టున్నారు ఊర్లల్లో. ఇందిరమ్మని పేరు పెట్టుకుని కూడా భయపడేటువంటి కాలం వచ్చింది ఊరల్లో.